హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది చిన్న కామెంట్లో చెప్పియండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మన అమ్మాయి ఛానల్కి సపోర్ట్ ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మాత్రం క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. అందుకని స్వీట్ తినాలనిపిస్తుంది. అది నాకు కాదు, మా ఆయనకి. అందుకని ఇక్కడ జున్ను ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. అందుకని ఇక్కడ బెల్లాన్ని తురుముతున్నాను. నా దగ్గర అయితే తెల్ల బెల్లం ఉంది, నల్ల బెల్లం అయితే ఇంకా బాగుంటుంది. నేను జున్ను దేంతో తయారు చేస్తున్నానంటే ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుంది ఈ మిల్క్ పౌడర్ అనేది. నేను కూడా ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. నేను ఒక ప్యాకెట్ వేసుకుంటే మిల్క్ ప్యాకెట్ కూడా ఒకటి వేసుకుంటాను అనమాట. అంతే, ఇంకా సింపుల్గా కలిపేసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా మందికి తెలిసే ఉంటుంది ఎలా కలుపుకోవాలనేది. హాఫ్ లీటర్కి ఇంకా మిల్క్ ప్యాకెట్ అంతా వేసేస్తున్నాను. ఇక్కడ మనకి సరిపడినంత బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా తింటారు కదా స్వీటు. అందుకని నేను కొంచెమే వేసుకున్నాను, మిగతాదంతా పక్కన అయితే పెట్టేసుకున్నాను. అదైతే బాగా కలుపుకోండి ఉండలు లేకుండా. ఇంకా బెల్లం కూడా కరదీయాలి కాబట్టి బాగా కలుపుకోండి. ఇంకా కలుపుకున్న తర్వాత ఆ మిల్క్ని అయితే వడకట్టేసుకోండి. చిన్న చిన్న రాళ్ళున్న బెల్లంలు ఉంటూ ఉంటాయి కదా, అలా బెల్లం ముక్కలున్న వడకట్టుకున్న తర్వాత నేనైతే వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మిల్క్ అనేది. దాని మీద అయితే మిరియాల పౌడర్ వేసుకున్నాను, లేదంటే యాలక్కాయల పౌడర్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేను అది ఒకటి వేసుకొని నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వేరే గిన్నెలు ఖాళీ లేవు, అందుకని కుక్కర్లోనే పెట్టేసుకుంటున్నాను. దాని కింద చిన్న స్టాండ్ కూడా పెట్టుకున్నాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని అది వేడైన తర్వాత నేను ఏంటంటే ఈ గిన్నెతోటి ఉన్న పాలు అనేది పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ బయట నుంచి గాలి విపరీతంగా వస్తుంది, మంట అస్సలు తగలట్లేదు. అందుకని ఇక్కడ డోర్ అనేది వేసాను అనమాట. దీన్ని అయితే 20-25 మినిట్స్ అయితే ఉంచుకున్నాను. ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ లంచ్ కోసము గోంగూర చికెన్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో గోంగూర చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమైనది కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే గోంగూర చికెన్ అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంతమందికి అనేది తెలియదంట కాంబినేషన్ చేస్తారని. అసలు మా ఇంట్లో ఉన్న వాళ్ళకైతే చాలా ఇష్టం గోంగూర చికెన్ అంటే, కానీ ఎక్కువ వండను. ఎందుకంటే చికెన్ గోంగూర కలిపి అయితే వండను, ఎందుకంటే అవి వేరే వేరే వండుకుంటే 2 days వస్తాయని నేను ఎక్కువ ఏదైనా సరే కలిసి వండను. 2 days వచ్చింది ఒకే రోజుతో అయిపోద్ది అనమాట. అందుకని ఎక్కువ వండను అనమాట. ఇక్కడ కిచెన్లో నేను వండుతుంటే మా పిల్లలు ఫుల్ కొట్టుకుంటున్నారు. వీడియో తీస్తున్నానని తెలిసి సైలెంట్ అయిపోయారు అనమాట. మీ ఇంట్లో కూడా ఇలాగానే ఉంటారు. మా పిల్లలు అయితే ఫుల్గా అల్లరి చేస్తూ ఉంటారు. ఇంకా దీని తర్వాత అయితే పక్కన జున్ను పెట్టాం కదా, అదైతే ఫినిష్ అయిపోయింది. ఇంకా దాన్ని అయితే బయటికి తీసాను. చూడండి చాలా బాగా వచ్చింది. ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లోనైతే పెట్టేశాను, ఎందుకంటే ఈవినింగ్ తింటే చాలా బాగుంటుంది చల్లగా. ఈ క్లైమేట్కి ఇంకా బాగుంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లోనైతే పెట్టేశాను. ఇంకా చికెన్లోనైతే ఇక్కడ గోంగూర కూడా వేసేస్తున్నాను. సరిపడినంత మసాలా, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, కారము, చికెన్ మసాలా అన్నీ ఒకసారి అయితే వేసేసుకుని మొత్తం అంతా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకోండి, ఇక్కడ వాటర్ ఏమి వేయట్లేదు నేనైతే. ఇంకా మూత అయితే పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా మా ఇంటికి అయితే ఒక కొత్త వస్తువుని అయితే తీసుకుని వస్తున్నాము, అదేంటనేది మీకు చెప్తాను. దీన్ని మా ఇంటికి తేటానికి చాలా టైం పట్టేసింది, ఎందుకో ఏమో తెలియదు కానీ ఫైనల్గా ఇప్పుడైతే తీసుకుని వచ్చేసాను. అదే దివాన్ అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, రోజులు కాదు సంవత్సరాలే అనుకుంటున్నాను అనమాట, ఈ దివాన్ కొనుక్కోవాలి అనేసి. ఫైనల్గా అయితే ఇప్పటికి కుదిరింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ దివానాతో పాటు పరుపును కూడా ఇచ్చారనమాట. దాంతో కలిపే ఆ రేట్ అనేది మాట్లాడుకున్నాము. నేను ఈ పరుపుని ముందు నుంచి ఏది వెనక నుంచి ఏదనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఎటు పక్క మెత్తగా ఉందని చూసి వేద్దామని. ఫైనల్గా ఇటు పక్క మెత్తగా ఉంది, అందుకని ఇలాగైతే సెట్ చేస్తాను అనమాట. ఎందుకు మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చాలా సింపుల్గా తీసుకున్నాను అనమాట. సింగిల్గా ఎవ్వరు వచ్చినా సరే పడుకోవచ్చు, అందుకని అయితే తీసుకున్నాను. అలాగే టీవీ ఎదురుగా వేసుకున్నాను అనమాట. టీవీ వేసుకొని మంచిగా హ్యాపీగా చూడొచ్చు అనమాట. ఎవరైనా సరే దీని ప్రైస్ అనేది ఎంత ఉంటుందని గెస్ చేసి కామెంట్ చేసేయండి. ఎంతమంది గెస్ చేస్తారనేది నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకేంటంటే ఇక్కడ ఆల్రెడీ మా ఆయన ముందే తీసుకుని వచ్చాడు డీమార్ట్ నుంచి సామాన్లు. ఇక్కడ మా మహానికి చెప్పులు లేవనేసి షూ అనేది తీసుకుని వచ్చాడు. అలానే ఇది బాటిల్ క్లీన్ చేసుకోవటానికి, వాటర్ బాటిల్స్ క్లీన్ చేసుకోవటానికి ఇది ఒకటి తీసుకుని వచ్చాడు. అలాగే ఆయిల్ డబ్బాని ఒకటి తీసుకుని వచ్చారు.
నేనేమో స్టీల్ తీసుకుని రమ్మంటే ప్లాస్టిక్ తీసుకుని వచ్చారు. సరేలే అనేసి ఇంకా ఉంచేసాను అనమాట. అలాగే ఇంకా ఇక్కడ వర్షానికి గుడి ఒకటి కావాలి కదా ఇప్పుడు. ఇక్కడ మాత్రం డైలీ పడుతూనే ఉంటుంది, చిన్న చినుకులైనా పడుతూ ఉంటుంది అనమాట. అలాగే కొన్ని కావాల్సిన సామాన్లు కూడా తెచ్చుకున్నాం, పప్పులు పిండిలు లాంటివి. ఇక్కడ మా మహానికి కొత్తగా ఏ వచ్చినా అంతే ట్రై చేయాల్సిందే. రాగానే షూ అనేది ట్రై చేశాడు అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇంకా దాని తర్వాత అయితే పిండిలు పప్పులు తెచ్చాను కదా, అవి అయితే ఒక బాక్స్లోనైతే స్టోరేజ్ చేసుకుంటున్నాను. అంటే ఏవైపోతే అవి తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. నెలకు సరిపోయినట్టు అలాగేం తెచ్చుకోను. ఏవేవి ఇంట్లో లేవో అవి అయితే తెచ్చుకుంటాను. కందిపప్పు, పల్లీలు, గోధుమ పిండి, అలాగే సోడిపిండి అనమాట. మేము ఎక్కువ సోడిపిండిని తెచ్చుకుంటూ ఉంటాము, ఎందుకంటే మార్నింగ్ అంబలు అనేది చేస్తూ ఉంటాను. అదే కాకుండా ఒక దోశలాగా కూడా చేస్తూ ఉంటాను అనమాట. అందుకని రాగి పిండి అనేది ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే ఫుల్గా వర్షం పడుతుంది. ఇంకా వర్షం పడిందంటే మనకి ఏం గుర్తు వస్తుంది? ఇంట్లో చేసిన జున్నే కదా గుర్తు వస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి అయితే జున్ను అయితే తీసాను. ఇంకా ఒక్కొక్కరికి సర్దేస్తున్నాను అనమాట. ఎక్కువగా ఈ జున్ను అంటే మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. ఇంకా అతని కోసమే వండాల్సి వస్తుంది. స్వీట్ వండానంటే ఇంకా అతని కోసమే, ఎందుకంటే నేను ఎక్కువ తిన్ను. ఎందుకే మీరు వర్షం పడేటట్టు ఏమనుకుంటున్నారో నాతోటి షేర్ చేసుకోండి. నేనైతే జున్ను అయితే బాగా ఎంజాయ్ చేశాను. మా ఆయనకు కూడా బాగా నచ్చింది.